మమ్మీ మమ్మీ ఏమైందే మా టైం ఎంతనే పొద్దుగాల 10 అవుతుంది 10 అయిందా ఇవాళ ఏం వారమే శుక్రవారం గదేందే నేను హైదరాబాద్కి వెళ్ళి బుధవారం వస్తాయి కదా గప్పుడు వంటకి ఇప్పుడు లేస్తేవి అమ్మనే మధ్యలో ఒక రోజు ఎగిరిపోయిందా సర్లే మధ్యాహ్నానికి ఆటకూర చెయ్యే సర్లే టిఫిన్ చేసినా జల్దీ రెడీ అయ్యిరా సరే వద్దే డిగ్రీలు వేసినావా మళ్ళీ బీటెక్ చేపిస్తలే గట్లనా గంతలే వద్దే నేను కూడా వందనాన్ని డిగ్రీలోనే చేర్పిస్తా బీటెక్ ఎందుకు నలుగురు చదివేదే చదివిద్దాం సరే ఉంటాలే వద్దే బాయ్ బిడ్డా వందనా ఇక రా తల్లి ఏమే మదర్ ఇండియా గీ బిడ్డ మీద మాస్ ప్రేమ వచ్చినట్టుంది ఏం కథ గిట్లా పిలిచినావు కథలే కాకరకాయలే మన ఇంటి పైన సర్లాంటి ఉండే చూడు గల పిల్ల కీర్తి ఉంది కదా గా పోరి డిగ్రీలోనే చదువుతుందంట నువ్వు గిట్లా డిగ్రీ ఏందే డిగ్రీ నేను బీటెక్ చేస్తా నాయన కోళ్ళ ఫామ్ లో కోడి పెంటైన ఎత్తుకుంటా గానీ నేను డిగ్రీ చేసేది లేదు ఆపు నీ లొల్లి ముందు ఇంటర్ పాస్ అవుతావానే నువ్వు చదివే నీ అద్దసేరు చదువుకి డిగ్రీ బెటర్ ఇంకా పెట్రోల్ బంక్ పక్కన వాగ్దేవి కాలేజ్ లేదు గదేనే మన బాలసముద్రం పాల్గొనమామ లేడు గాడినే చదివిండు నువ్వు కూడా గాడినే చదువు అమ్మా నీకో దండం నువ్వు గా ఆంటీ కలిసి డిగ్రీ కాలేజ్ లో చదువుకోరు నన్నైతే బీటెక్ చదవని ఏమే మాటలు ఎక్కువ వస్తున్నాయి మాటకు సమాధానం చెప్తున్నావు మామకు చెప్పమంటావా పిలుచుకోయే నువ్వెవరికైనా చెప్పుకో నాకు సంబంధం లేదు నేనైతే బీటెకే చేస్తా మాటకు మంచిగా చెప్తున్నా బిడ్డ 4 ఏళ్ళు అంటే 6-7 లక్షలు అవుతాయి ఎట్లా కట్టమంటావు ఎట్లేంది నాకు తెలియదు గదంతా మీరు చూసుకోండి నేనైతే బీటెకే చదవాలి నువ్వేమైనా వేసుకోపో అప్పు చేయమంటావా అని మాటలు జర రాలుతున్నాయి బిడ్డ అంటే ఇంటర్ రాగానే పెద్దదానమైనా అనుకుంటున్నావా దవడప్పలు రాలుతాయి కొట్టనికనే కదా నన్ను కన్నది ఎందుకు కన్నానా అరే అది కాదుమా నోర్మయ్ మీ నాయన చిరిగిపోయిన చెప్పులేసుకొని నేను రూపాయి కూడబెట్టి నిన్ను పెంచుతుంటే ఎందుకు కన్నానా బానే మాటలు నేసిన బిడ్డ అది కాదమ్మా ఏంది కాదే నోర్మయ్ నువ్వు నాతో మాట్లాడికి ఇంకా ఇగో బిడ్డ మర్యాదగా చెప్తున్నా పుక్కట్ల సీట్ వస్తే నువ్వు బీటెక్ చేస్తావు లేదంటే గీ లక్షలు పోసడు మాతో కాదు ఛీ దీన్నవ్వా ఎప్పుడు ఇంటికి వచ్చినా గీమెతో గిదే లొల్లైపోతుంది హలో శిష్యు చెప్ప ఏమోనే పోరి మా అమ్మ ఏమో డిగ్రీ అంటుంది నేనేమో బీటెక్ అంటున్నా ఏమోనే ఏం అర్థమైతలే డిగ్రీ అని సావ కొడుతుంది నాయననా మా నాయన ఇంకా రాలేదే సర్లే శిష్యు నేను ఉంటా ఇక బాయ్ మా షేర్ ఏ మూడ్లో ఉందేమో మమ్మీ సారీ ఏదో కోపంలా అనేసిన నీ కాలు ముక్త బాంచాను నా కాలేం పట్టుకోవసరంలే అయినా నువ్వు నాతో మాట్లాడకు ఎందుకన్నా అంటివి కదా మా దండం పెడతానే ప్లీజే సర్లే ఏంది చెప్పు అది కాదే నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ చేస్తుర్రు నేను డిగ్రీ చేస్తే ఎట్లా చెప్పు నేను కూడా బీటెక్ చేస్తానమ్మా ప్లీజే ఇగో నువ్వు మస్కా కొట్టకు ఉండు నేను మా అమ్మకు ఫోన్ చేసి అడుగుతా హలో ఇగో నీ కోడలు కథ చూడు మనకు తెలిసిన 10 మంది డిగ్రీ చేస్తా అంటే నీ కోడలేమో బీటెక్ చేస్తా అని పట్టింది స్పీకర్ ఆన్ చేస్తా మాట్లాడు వందనా ఇట్లా తెలుసుకున్నా హ్యాపీగా డిగ్రీ చేసాయి ఆప్తారా మీ లొల్లి నీయవా ఇప్పుడేమో పట్టంలో ఇంటర్ చేయమంటే మూసుకొని చేస్తుంది ఇప్పుడేమో నేను బీటెక్ చేస్తా అంటే ఒక్కటే లొల్లి డిగ్రీ అని ఏమనుకుంటారే అసలు మీరు ఇక చెప్తున్నా నీ చెల్లెకి ఏమన్నా చెప్పుకో ఏమన్నా సంప్లాయించుకో నేనైతే బీటెకే చేస్తా చెప్తున్నా